మీరు మూవ్‌మెంట్ స్టార్ట్ చేసే టైంకి ఒక కారంచేడు జరిగింది, నీరుకొండ జరిగింది, చుండూరు జరిగింది, రకరకాలుగా. ఆ రోజు సామాజిక వివక్ష కారణంగా దళితుల మీద అగ్రవర్ణాలు దాడులు జరిగినాయి. అంతటి దాడులు జరిగే టైంలో మీ పేరు చివర మాదిగ అని పెట్టుకోవడానికి ధైర్యం ఎట్లొచ్చింది మీకు? అంటే ఒకటేనండి. హ్మ్. కారంచేడు సంఘటన జరిగింది జూలై 17, 1985. అప్పుడు నేను వరంగల్‌లో ఉన్నాను. అయినప్పటికీ సభలకెళ్తుండేవాళ్ళం. అప్పుడు విప్లవోద్యమ సానుభూతి పరులుగా మేము తెలంగాణలో ఉండేవాళ్ళం. కానీ అక్కడ సభలు జరుగుతున్నప్పుడు కత్తి పద్మారావు గారి నాయకత్వంలో, తారకం గారి నాయకత్వంలో దళితులకు సంబంధించిన పోరాటాలు జరుగుతున్నప్పుడు అక్కడికెళ్ళొచ్చేవాళ్ళం. తర్వాత చుండూరు జరిగింది. ఆ చుండూరు ఆగస్టు 6, 91లో జరిగింది ఘటన. జరిగినప్పుడు అప్పుడు కొన్ని నెలల పాటు అక్కడ ఉండి వచ్చేవాళ్ళం. కానీ మళ్ళీ అక్కడ 91, 92 వచ్చేటప్పటికి చీమకుర్తిలో, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ముగ్గురు అమ్మాయిలు, దళిత మాల సామాజిక వర్గ అమ్మాయిలే, ఏషమ్మ, రాములమ్మ, అంజమ్మ అనేటోళ్ళు అత్యాచారం కూడా చంపబడ్డారు. అప్పుడు నేను పోయి అక్కడ ఉన్నాను. ఉండి మాలపల్లెల్లోనే ఉండి నేను పోరాటాలు చేస్తున్న సమయంలో దళితుల కోసం, ఉమ్మడి దళితుల ప్రయోజనాల కోసం, ఆత్మగౌరవం కోసం చేస్తున్న సమయంలో వీళ్ళ మధ్యలో కూడా వివక్షత కనిపిస్తుంది. వితిన్ ది దళితుల మధ్యలో కూడా సమానంగా లేరు. అవకాశాలు వీళ్ళకి ఎక్కువ దక్కుతున్నాయి, వీళ్ళు తక్కువ దక్కుతున్నాయి. అదే సమయంలో వీళ్ళను అదే సామాజికంగా కూడా సమానంగా చూడట్లేదు అనే విషయం నేను అనుభవపూర్వకంగా నాకు అక్కడ అర్థమైపోయింది. అట్లా అర్థమైనప్పుడు నేను ఏ సామాజిక వర్గంలో పుట్టానో వాళ్ళకు అవమానాలు జరిగినప్పుడు, ఏ సామాజిక వర్గంలో పుట్టానో వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతున్నప్పుడు నేను వాళ్ళ పక్షాన కూడా నిలబడాలి కదా. నేను పోయింది మాలల కోసమే పోయినా. కారంచేడు జరిగినప్పుడు మాదిగలు చంపబడ్డారు, నేను మీటింగ్లకు పోయి వచ్చా. చుండూరు జరిగినప్పుడు 7 మాలలు చంపబడ్డారు, ఒకడు మాదిగ చంపబడ్డారు. నేను మాలపల్లెలో ఎక్కువ పడుకున్నాను. నేను 1-2 రోజులు మాదిగ పల్లెలు కూడా ఉన్నాను. కానీ ఇక్కడ చంపబడ్డది 3 మాలలే అమ్మాయిలు. నేను చీమకుర్తిలో 9 నెలలు పడుకున్నా మాలపల్లెలో. అక్కడ నుంచి కందుకూరు బృందావనంలో ఒక మాల తమ్ముని అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చంపారు, విజయసారథాన్ని. అప్పుడు పోయి నేను మాలపల్లె బృందావనంలో కూడా నేను పడుకొని ఒక రోజు. అందువల్ల వాళ్ళు నన్ను అభిమానిస్తారు, వాళ్ళు ఇప్పటికీ అభిమానిస్తారు. కానీ వివక్షత, అన్యాయం జరిగిన విషయాలు నాకు స్పష్టంగా అర్థమైపోయినాయి. కాబట్టి నేను సాధ్యమైనంత మేరకు వాళ్ళను అందరినీ కలిపి మాట్లాడే ప్రయత్నం చేయబోయాను. ఎవరు నాకు అందుబాటులోకి రాలేవు. అప్పుడు నేను ఏ సామాజిక వర్గంలో పుట్టానో వాళ్ళ కోసం కూడా కొంత పని చేయాలి కదా. అన్యాయం జరిగిందనే ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ కూడా అన్యాయం జరిగినప్పుడు నేను వీళ్ళ కోసం మాట్లాడగలదని చెప్పి ఆ మాట్లాడడం మొదలు పెట్టాలని కూడా సంఘం రావాలి. ఆ సంఘం పేరు మాదిగ అనే పేరుతో ఉండాలి. మరి మాదిగ అనే పేరుతో ఉండాలన్నప్పుడు అందరూ వెంటనే వచ్చేటట్లేరు. కులం పేరు చెప్పుకోవాలంటే సిగ్గు, బాధ, భయపడే రోజులు అవి ఎక్కువ. అయినప్పటికీ మనమే పెట్టుకోకపోతే ఇంకోరు పెట్టుకోలేరు కదా. కాబట్టి మనం పెట్టుకుందాం. చంద్రబాబు నాయుడు నాయుడు అని చెప్పుకుంటే తప్పు లేనప్పుడు, రాజశేఖర్ గారు రెడ్డి అని పెట్టుకుంటే తప్పు లేనప్పుడు, మా దేవేందర్ గౌడ్ గౌడ్ అని పెట్టుకుంటే తప్పు లేనప్పుడు, కృష్ణం మాదిగ పెట్టుకుంటే తప్పిందని ఆలోచన వచ్చేసింది. పెట్టుకునే పోదాం. ఏ కులానికైతే గౌరవం లేదో, ఏ కులం పేరునైతే చిన్న చూపు చూస్తుండో, ఆ కులానికి గౌరవం రావాలంటే, ఆ కులం పేరుతో చిన్న చూపు పోవాలంటే మనమే ముందు పెట్టుకుందామని చెప్పి అది ఒక రివల్యూషనరీ థింకింగ్. అది అది గొప్ప మార్పుకు దారితీసింది, చైతన్యం దారితీసింది. అట్లా వచ్చింది, అది ఇంకా వేరేం లేదు.